ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2022లో దావోస్లో దీనిపై నాటి సీఎం జగన్ చర్చలు జరిపారని వివరించారు. తాము తెచ్చిన కంపెనీల్ని కూడా కూటమి తమ ఘనతగా చెప్పుకుంటోందని, తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది 2022వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. మీరు పెడుతున్నటువంటి ఈ పెట్టుబడులతో పాటు ఒక కొత్త స్టీల్ ప్లాంట్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి మాట ఆ రోజు వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆఖరిగా 2024 ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో నక్కపల్లిలో ఉన్నటువంటి భూమిని వారికి అనువుగా ఉంటుంది. అటు విశాఖపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, లేదా అటు కాకినాడ పోర్టుకి కానీ నేషనల్ హైవే కూడా ఆనుకొని ఉంటుంది, సముద్ర తీరం వెంబడే ఉంటుంది. ఇవన్నీ కూడా వారికి అనువుగా ఉందని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో వారు ప్రతినిధులు రావడం, వారు దాన్ని కావాలని చెప్పుకోవడం, తర్వాత ప్రక్రియ ప్రభుత్వాలు మారినాయి, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి. నడిచిన దాని ప్రకారం ఈరోజు నిన్న శంకుస్థాపన అయింది. వెల్ అండ్ గుడ్, అందరం కూడా దాన్ని స్వాగతిస్తాం.